తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, త్యాగానికి మరో పేరు కామ్రేడ్ ధర్మభిక్షమని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన పేరును సూర్యాపేట జిల్లాకు నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ధర్మభిక్షం 14వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కామ్రేడ్ ధర్మభిక్షం 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా, 3 పర్యాయాలు సూర్యాపేట శాసనసభ్యునిగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. రాజీలేని ప్రజాప్రతినిధిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఆయన గీతా పనివారల సంఘాన్ని ఏర్పాటుచేసి కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు కృషి చేశారని, చదువును ప్రోత్సహించి జిల్లా ప్రజల్లో చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. ధర్మభిక్షం చివరి క్షణం వరకు ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకురాలు అనంతుల మల్లేశ్వరి, బొమ్మగాని నాగభూషణం, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, దొరపెల్లి శంకర్, బొమ్మగాని శ్రీనివాస్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈరోజు తన జీవితాన్నంతా ప్రజల కొరకే త్యాగం చేసి ఈ సూర్యాపేట ప్రాంత ప్రజానికంలో ఒక చైతన్యం తేవడానికి చదువుతూనే అన్ని సాధ్యమైతే అని చెప్పి చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి స్వయంగా విద్యను ప్రోత్సహించి దానితో మొదలుపెట్టిన తన ప్రస్థానాన్ని కమ్యూనిస్ట్ జీవితంగా అలవాటు చేసుకొని త్యాగానికి మరో పేరుగా నిలబడ్డ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రత్యేకించి కల్లుగీత కార్మిక సోదరులందరికీ ఎప్పటికీ గుర్తున్నంత కాలం గుర్తుండిపోయే నాయకుడిగా ఆ గీత కార్మిక సోదరులను ఐక్యం చేసి సంఘం స్థాపించి వాళ్ళ హక్కుల్ని కాపాడడంలో తనదైన పాత్ర పోషించిన అమరులు కామ్రేడ్ ధర్మభిక్షం గారి వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ, మరి నిజంగా నాయకులు అంటే ఇట్లా ఉండాలి, త్యాగం అంటే ఇట్లా ఉండాలి, సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి తర్వాత తరాలకి అద్భుతమైన ఆదర్శంగా నిలబడి ఏ క్షణం కూడా ఎక్కడ రాజీ లేకుండా తన జీవితాన్నంతా ప్రజలకు అంకితం ఇచ్చిన మహానాయకుడు ఆయన. మరి వారి ఇక్కడ సూర్యాపేట శాసనసభ్యుడిగా చేయడం మా అందరూ కూడా గర్వకారణం. సూర్యాపేట ప్రజలందరికీ కూడా వారి పేరును జిల్లాకు పెట్టాలి అని చెప్పి ఏదైతే సిపిఐ పార్టీ నుంచి వెళ్ళి వారు కోరుతున్నారో తప్పకుండా అది న్యాయమైన కోరిక. దీన్ని తప్పకుండా ప్రభుత్వం పరిశీలించి అది చేస్తే మంచిగా ఉంటుంది. అట్లాంటి నాయకుల్ని రాబోయే తరాలకి ఆదర్శంగా చూపించడానికి కూడా అది ఉపయోగపడుతుంది. నా వంతుగా కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ధర్మభిక్షం గారికి జోహార్లు.